అసలు ఇలాంటి ఒక స్టోరీ నా ఛానల్‌కి వస్తుందని నేను అనుకోలేదు. మన ఇన్సిడెంట్ వింటంటే లిటరల్లీ నాకు కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చేసినాయి. చాలామంది ఆడపిల్లలు కూడా. అసలు వాళ్ళకేం జరుగుతుందో తెలీక, దీన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలీక, చెప్తే నిన్ను చంపేస్తాము అనే బెదిరింపులకి భయపడి, ఆడుకునే వయసులో తన బాల్యమంతా ఒక నరకంగా మారిపోయింది. అమ్మలు అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలి. మీకు జరుగుతున్న అన్యాయం గురించి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడండి. మన పిల్లల్ని బయట ప్రపంచం నుండి కాపాడితే సరిపోదు. ఎందుకంటే బయట వాళ్ళకంటే మన మధ్య మన వాళ్ళలాగా తిరిగే మృగాల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. ఇది తెలుసుకొని అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని, తనలాగా ఇంకెవ్వరికీ జరగకూడదని తన ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, నా పేరు రమ్య, మాది రాజమండ్రి. మాది ఒక జాయింట్ ఫ్యామిలీ. నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, అక్క, మాతో పాటు మా నాన్న, అమ్మ, అన్నయ్య, నేను ఉండేవారం. మా ఇంటి వెనకాలే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. వేరే ఇళ్లల్లో ఉన్న మేమందరం కూడా కలిసి ఉండేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. పడుకోవడానికి మాత్రం మా ఇంటికి వెళ్ళేవాళ్ళం. అందరం అలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు మా పెద్దనాన్న కొడుకు, మా పెద్దన్నయ్య 7th క్లాస్లో ఉన్నప్పుడు, నేనప్పుడు 1st క్లాస్ చదువుతున్నాను. నేను చిన్న పిల్లని, చెల్లిని అని కూడా చూడకుండా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆడుకుందాం రా అని నన్ను లోపలికి తీసుకువెళ్ళి నన్ను చేయకూడని పనులన్నీ చేశాడు. అప్పుడు నేను చిన్నపిల్లని కదా, నాకు తెలీదు తను ఏం చేస్తున్నాడో కూడా. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇంట్లో ఎవ్వరు లేకపోయినా అలాగే చేసేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని భయపెట్టేవాడు. ఒకరోజు మా ఫ్రెండ్ని కూడా అలాగే చేయబోయాడు. అది చూసి నేను మా ఫ్రెండ్ని ఇంటికి పంపించేశాను. తను వెళ్ళిపోవడంతో పెద్దన్నయ్యకు బాగా కోపం వచ్చి నన్ను కొట్టాడు. ఆ రోజు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఇల్లు మారిపోయారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అప్పుడు నైట్ అస్సలు పడుకోనిచ్చేవాడు కాదు. నా పక్కనొచ్చి చెయ్యి వేసి బాగా ఏడిపించేవాడు. మళ్ళీ నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు బైక్ మీద కూడా ఒక చెయ్యి వెనక్కి పెట్టి చాలా ఏడిపించేవాడు. ఎవరికీ చెప్పుకోలేక నరకం చూశాను. ఒకరోజైతే మరీ దారుణంగా, నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు. అప్పటి వరకు మా అన్నయ్యే అనుకుంటే, ఆ రోజు వాడి ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నన్ను అబ్యూస్ చేశారు. నా నోరు మూసేశారు. మా అన్నయ్య, అమ్మేమో వేరే ఊరు వెళ్ళారు. నైట్ వస్తామని చెప్పారు. నన్నేమో హోంవర్క్ రాసుకొని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళమన్నారు. కానీ వీళ్ళిద్దరు ఇలా చేసేసరికి నేను ఎలా అయిపోయానో తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది. ఇంకొక రోజు మరీ దారుణం. అప్పుడు నేను 7th క్లాస్ అనుకుంటాను. అది తలుచుకుంటే నాకు వణుకు వస్తుంది. 7వ తరగతి అంటే కొంచెం అన్నీ తెలుస్తాయి కదా. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా బాబాయ్ చనిపోయారు అని నన్ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళడానికి మా పెద్దన్నయ్య వచ్చాడు. ఇంటికి తీసుకెళ్ళి బట్టలు మార్చుకో, అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. నేను లేదన్నాను. కానీ వాడు వినలేదు. అన్నయ్య, వద్దన్నయ్య, వదిలే అని కాళ్ళు పట్టుకున్నాను. ఎంత బతిమిలాడినా, ప్లీజ్ అని దండం పెట్టినా ఆ రోజు వాడు నన్ను వదల్లేదు. మా బాబాయ్ చనిపోయారని తెలిసి కూడా నన్ను వదల్లేదు. ఆ రోజే చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చచ్చిపోలేకపోయాను. మళ్ళీ ఆ తర్వాత ఒక 1 ఇయర్లోనే మా నాన్నమ్మ కూడా చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత మా పెద్దమ్మ, పెద్దన్నయ్య మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఏదో గవర్నమెంట్ పని మీద అమ్మ, పెద్దమ్మ ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు. మా అన్నయ్య ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ నేను, మా పెద్దన్నయ్య ఇంట్లో ఉన్నాము. దాంతో ఇంక నాకు భయం వేసి పక్కింటికి వెళ్ళిపోయాను. ఒక 1 అవర్ అక్కడే ఉన్నాను. ఆ తర్వాత మేము బయటికి వెళ్తున్నాం అనేసరికి ఇంక నేను మా ఇంటికి వెళ్ళాను. కానీ ఇంకా మా అమ్మ వాళ్ళైతే రాలేదు. వాడొక్కడే ఇంట్లో ఉన్నాడని బయట ఎండలో రోడ్డు మీద అమ్మ వాళ్ళు వచ్చే వరకు కూడా నేను ఇంటి లోపలికి వెళ్ళలేదు. అలాగే ఎండలో నిలబడున్నాను ఇంటి బయటే. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాను. 2017 సంవత్సరంలో నాకు 15 సంవత్సరాలు వచ్చినా నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అని మా అమ్మ, పెద్దమ్మ గుడి దగ్గరికి అంటే పత్తికి వెళ్ళారు. అక్కడ దుర్గా అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది. వెళ్ళి ఇంకా మా అమ్మాయికి ఇలా 15 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అని అడిగితే, అప్పుడు ఆమె ఒంటి మీదకి మా వీరభద్రులు వచ్చారు. వాళ్ళంటున్నారు, మేమే అవ్వనివ్వట్లేదు, దాని ఒంటి మీద మేమున్నాము, అది పెద్ద మనిషి అవ్వకుండా మేమే అడ్డుకుంటున్నాం, మాకు సంబరం చేయిస్తా అన్నారు, చేపించలేదు, ముందది చేయించండి, అప్పుడే ఇది పెద్ద మనిషి అవుతుంది
అన్నారు. మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క పెళ్లి చేసినప్పుడు సంబరం చేయించలేదు, అందుకని వాళ్ళు నా ఒంటి మీద ఉన్నారంట. ఆ తర్వాత సంబరం చేయించారు. అయితే నేను దసరా హాలిడేస్కి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళింట్లో ఉన్నప్పుడు నాకు చాలా కడుపులో నొప్పి వచ్చేసింది, భరించలేకపోయాను. దాంతో వాళ్ళు మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యింది అని టాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్న బాగానే ఉంది, కానీ ప్రతి నెల కూడా అదే డేట్కి 5 రోజులు అలాగే కడుపులో నొప్పి వచ్చేది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే అసలేమీ తగ్గలేదు. అలానే ఒక 6 నెలలు బాధపడ్డాను నేనైతే. ఒకరోజు ఏం జరిగిందంటే, మాకు తెలిసిన ఒక ఆవిడ నేను మెచ్యూర్ అయ్యానేమో అని చూద్దామని అక్కడ చూసింది. అక్కడ ఏంటంటే తెల్లగా ఒక పొరలాగా ఉంది అని చెప్పారు. ఇంకా ఆవిడే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ఈ పిల్లని, శాంతి నర్సింగ్ హోమ్, అక్కడైతే బాగా చూస్తారంటే ఇంకా నేను మా పెద్దమ్మ మా అమ్మ అక్కడికి వెళ్ళాము. అక్కడున్న ఆవిడ నన్ను చూసి మా అమ్మనైతే చాలా మాటలే తిట్టారు. నువ్వు అసలు మనిషివేనా, అసలు కన్న తల్లివేనా, ఆ పిల్ల ఎంత బాధపడుంటుందో తెలుసా, అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ఒక చిన్న ఆపరేషన్ చేయాలి అన్నారు. కానీ ఆ టైంలోనే నేను 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఇంకా ఒక్క ఎగ్జామే ఉంది, అది రాసి వెళ్తాము అని చెప్పాను. సరే జాగ్రత్త అని ఆవిడ ఏదో ఒక పేపర్ మీద ఒకటి రాసిచ్చారు మాకు. తరువాత ఆ రోజు నేను ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ మేడం ఇచ్చిన పేపర్ చూపిస్తే వెంటనే అడ్మిట్ చేసేసుకున్నారు హాస్పిటల్లో. 1,000,000 మందిలో ఒక్కరికి ఇలా అవుతుందంట. నాకున్న ప్రాబ్లంని క్రిప్టోమెనోరియా అంటారంట. ఇంకొక 1 మంత్ గడిచుంటే నేను చచ్చిపోయేదాన్నంట. అసలు క్రిప్టోమెనేరియా అంటే ఏంటి? అది ఒక వింతైన మరియు బాధాకరమైన శారీరక పరిస్థితి. అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. సాధారణంగా ప్రతి నెల గర్భాశయం నుండి రక్తస్రావం బయటికి రావాలి, అంటే పీరియడ్ అన్నమాట. కానీ ఈ పరిస్థితి ఉన్నవారిలో బాడీలో పీరియడ్స్ అన్ని కరెక్ట్గానే జరుగుతాయి, రక్తం కూడా విడుదలవుతుంది. కానీ ఆ రక్తం బయటికి రావడానికి మార్గం లేక లోపలే మొత్తం పేరుకుపోతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యోని ద్వారం వద్ద ఉండే పొర పూర్తిగా మూసుకుపోయి ఉండడం. ఇది చాలా మందిలో పుట్టుకతోనే వస్తుంది. ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చంటే ఆ మార్గం అనేది సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, లేదా గర్భాశయ ద్వారం చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఆ రక్తం బయటికి రాలేకపోవడం. ఇలా ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, వయసు వచ్చిన మెచ్యూర్ అవ్వకపోవడం, 15-16 ఏళ్ళు వచ్చినా బయటికి పీరియడ్స్ కనిపించవు, తీవ్రమైన కడుపు నొప్పి, ప్రతి నెల పీరియడ్ రావాల్సిన సమయంలో రక్తం లోపలే పేరుకుపోవడం వల్ల గర్భాశయం ఉబ్బుతుంది. దీనివల్ల విపరీతమైన నడుము నొప్పి, కడుపు నొప్పి వస్తుంది. అలాగే యూరిన్లో ఇబ్బంది కూడా వస్తుంది. లోపల రక్తమంతా పేరుకుపోయి గడ్డ కట్టడం వల్ల యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడంతా దాని మీద పడి. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే ఒక చిన్న ఆపరేషన్. ఆ డాక్టర్లు మూసుకుపోయిన ఆ పొరను లేదా అడ్డును తొలగించి లోపల పేరుకుపోయి ఉన్న రక్తాన్ని బయటికి తీస్తారు. ఆ తర్వాత పీరియడ్స్ అనేవి సాధారణంగానే వస్తాయి. సో అది క్రిప్టోమెనోరియా అంటే. మార్చి 28వ తారీఖు 2018 సంవత్సరంలో నాకు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఇంకా నేను బాగానే ఉన్నాను. అప్పుడు నాకు ఒక 16 ఇయర్స్, మళ్ళీ ఇంకా ఏం ప్రాబ్లం రాలేదు. ఆ తర్వాత జూన్ 13, 2019 సంవత్సరంలో మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు 2 పిల్లలు. నా లైఫ్ ఇప్పుడు బానే ఉంది. కానీ నేను మెచ్యూర్ అవ్వలేదని చెప్పి స్కూల్లో మా ఫ్రెండ్స్, ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టాలు అందరూ నన్ను ఎన్ని మాటలు అనేవారో. ఇది ఇంకవ్వదు శీలవతి అని చాలా బాధ పెట్టేవారు నన్ను, మా అమ్మని. మా అమ్మ కూడా నువ్వు చచ్చిపోతే బాగుండు, నీ వల్ల ఇన్ని మాటలు పడుతున్నాం అనేవారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, నాకున్న ఆ ప్రాబ్లం వల్లే అన్నిసార్లు అబ్యూస్ జరిగినా నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వలేదు, గర్భం రాలేదు. అదే నన్ను కాపాడింది. నా మీద అఘాయిత్యం జరిగిన ప్రతిసారి కూడా నేను మా ఇంట్లో ఉండే దేవుళ్ళని తిట్టుకునేదాన్ని, ఒక్కరు కూడా నన్ను కాపాడలేదు అని. కానీ వాళ్ళలా నన్ను మెచ్యూర్ అవ్వకుండా ఆపడం వల్లే నాకేం కాలేదని అర్థమైంది. లేకపోతే అన్నిసార్లు అబ్యూజ్ అయినా నాకు ఏమీ ఎందుకు కాలేదు, ఏమో అంతా ఏదో వింతగా ఉంది. మీకు ఇలా మెసేజ్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా ఏడుస్తున్నాను. నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది ఏంటంటే, మా పెద్దన్నయ్య మా అమ్మని కూడా అలా చేయడానికి చూశాడంట. మా నాన్న వేరే ఊర్లో వర్క్ చేసేవారు. మేము ముగ్గురమే ఉండేవాళ్ళము, అమ్మ, అన్నయ్య, నేను. అప్పట్లో రాత్రుళ్ళు ఇంట్లో దొంగలు పడుతున్నారని చెప్పి మా పెద్దమ్మ మా పెద్దన్నయ్యను మా ఇంటికి పడుకోవడానికని పంపించేది. కానీ వాడు
పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మా అమ్మ పడుకున్నప్పుడు ఒంటి మీద చెయ్యి వేయడానికి చూశాడు. అంతే ఇంకా మా అమ్మ లేచి వెళ్ళి దూరంగా పడుకో అని చెప్పిందంట. ఇంకా వాడికి భయం వేసి వాడు అలాగే దూరంగా పడుకున్నాడంట. ఆ తర్వాత మా అమ్మ ఇంకా మా పెద్దమ్మకి చెప్పేసింది, మా ఇంటికి పంపించొద్దు, మేము జాగ్రత్తగానే పడుకుంటాంలే, పర్లేదు అని చెప్పింది. అప్పుడు నాకు మా పెద్దన్నయ్య అలా చేశాడు అని చెప్పలేదు. ఆ తర్వాత నాకు మొన్నే తెలిసింది ఈ విషయం, ఇలా మమ్మని కూడా చేయబోయాడు అని. ఇది నా లైఫ్లో జరిగింది. నాలాగా ఇంకెవ్వరికి జరగకూడదని, ఇలా జరిగినప్పుడు అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో నాకు జరిగింది మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఇప్పటికీ ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. చివరగా నేను చెప్పేదొక్కటే, నా జీవితంలో నాకు ఎదురైన ఆ అనారోగ్యమే నన్ను ఆ మృగం బారి నుండి, ఆ పాపం నుండి కాపాడింది. కానీ అందరూ కూడా నా అంత అదృష్టవంతులు కాకపోవచ్చు. పిల్లలు చెప్పే చిన్న చిన్న మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. భయం వల్ల వాళ్ళు అన్నీ చెప్పలేరు, కానీ వాళ్ళ కళ్ళల్లో భయాన్ని చదవండి. చుట్టాలే కదా, మనవాళ్లే కదా అని గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలామంది తల్లులు మేలుకుంటారని, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను కూడా చాలామంది ఇళ్లలో చూశాను, రాత్రుళ్ళు అంటే బంధువులంతా ఇంట్లో వస్తూ ఉంటారు కదా, అన్నయ్యే కదమ్మా వెళ్ళి పక్కన పడుకో అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అన్నయ్య కంటే ముందు తను ఒక మగాడని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ పిల్లల్ని అలా పడుకోమని చెప్పరు. అండ్ ఈ వీడియో చదువుకునే పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే గనక మీరు కూడా అమ్మ బంగారు తల్లులు, మీకు ఇలా జరుగుతుంటే లోపలే మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా మీ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ దగ్గరే కదా మనకు అన్ని మాటలు చెప్పుకునే స్వతంత్రం, స్వేచ్ఛ ఉంటుంది. అమ్మ వాడు నన్ను ఇలా చేస్తున్నాడు, ఇది గనక చెప్తే నన్ను చంపేస్తానని భయపెడుతున్నాడు అని చెప్పండి నోరు తెరిచి. మీరు చెప్తే చాలు, ఇంకేం జరగదు, ఆ తర్వాత అన్ని వాళ్లే చూసుకుంటారు. ఆ పాప విషయంలో ఆ మృగం తన మీద పదే పదే దాడి చేసినా తనకి గర్భం రాకపోవడానికి కారణం తన అనారోగ్యమే. ఒకవేళ తనకి ఆ అనారోగ్యమే లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేది? సో మనం కూడా మన పిల్లల మీద ఎప్పుడు ఒక కన్నేసే ఉంచాలి. మన మధ్య మన వాళ్లలాగే తిరిగే మృగాల బారి నుండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సో అమ్మలు, మీరెంత బిజీగా ఉన్నా, ఎంత పని మీద ఉన్నా సరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజు ఇన్సిడెంట్ అయితే ఇది. ఇలాంటి మరెన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కూడా ఉంటారా అని తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అందరూ అలా ఉంటారని నేను అనను, కానీ ఎవరి బుద్ధి ఎలాంటిదో మనకి తెలియనప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా సేఫ్. మీరు కూడా మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం.